దయించి అందరూ కూడా కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వేద వాక్యమును చదువుగా విందాం. కీర్తనల గ్రంథము 15వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 15వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుగా విందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభు నామమున మీ అందరికీ ఈ ఉదయకాలమున ఈ రీతిగా మరి యొక్క వారంలో దేవుణ్ణి ఆరాధించుకోగలిగే భాగ్యము మీకును నాకును మనందరికీ ప్రభు అనుగ్రహించినందులకై దేవాతి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ప్రభువుని ఘనపరుస్తున్నాను. అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈ రోజున మనము రాజు అయిన దావీదు రాసిన కీర్తనలో ఒక కీర్తన 15వ సంకీర్తన మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. చాలా విశిష్టమైన కీర్తన ఇది. వాస్తవానికి ఈ కీర్తనని భక్తుల యొక్క అభిప్రాయం ప్రకారము 10వ సంవత్సరం నుండి 970వ సంవత్సరం క్రీస్తుకు పూర్వము రాజైన దావీదు వ్రాసాడని భక్తుల యొక్క అభిప్రాయం. ముఖ్యంగా ఈ కీర్తన ఏ సందర్భంలో ఎప్పుడు రాయవలసి వచ్చింది? దావీదు రాజు అయిన తర్వాత తను రాజ్య పరిపాలన చేస్తున్న ప్రాంతం ఏమైతే ఉన్నదో ఆ యెరూషలేము అనేటువంటి ప్రాంతంలో సియోను కొండ మీద ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్, దేవుని యొక్క మందసాన్ని ఆయన అక్కడ స్థాపించాలని ఆశపడ్డాడు. అయితే ఈ మందసం ఎక్కడ ఉంది అనంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13, 15 అధ్యాయాలు ఒకసారి చూడండి. అలాగనే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం దగ్గర నుండి కూడా చూడండి. కిర్యత్యారీము అనేటువంటి ప్రాంతంలో ఇది ఉంది.
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క మందస్సమును తీసుకురావాలని రాజైన దావీదు మొదటిగా ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఉజ్జా అనేటువంటి ఒక యవనస్తుడు మందస్సము కింద పడిపోబోతుంటే దాన్ని పట్టుకున్నాడు. వెంటనే దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపము బహుగా అతని మీదకు వచ్చినప్పుడు అతడు అక్కడికే మరణించాడు. అది చూసిన తర్వాత రాజైన దావీదుకు విస్తారమైన భయం పుట్టింది. అమ్మో, ఇంత పవర్ఫుల్ కలిగిన దేవుడిని నేను తీసుకొని వచ్చి ఇక్కడెక్కడ పెట్టేది అని అనుకొని ఆ మొదటి ప్రయత్నం మానేశాడు. మరలా తర్వాత రెండవ ప్రయత్నం అనేటువంటిది ఈసారి ధర్మశాస్త్ర ఆచారం ప్రకారము దేవుని యొక్క మందసమును తీసుకుని వచ్చేటప్పుడు ఏం చెయ్యాలో అవన్నీ చేసుకుంటూ ఆ మందసాన్ని యెరూషలేములో సియోను కొండ మీద ఒక గుడారం అన్నటువంటిది వేసి ఆ గుడారంలో దేవుని యొక్క మందసాన్ని పెట్టాడు. అంటే అర్థం ఏమిటి? దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించాడు. ఈ సందర్భంలో రాస్తాడు ఈ కీర్తన. అందుకనే ఆయన ఈ 15వ కీర్తనలో ఆ మొదటి మాటలు ఏమంటాడు అనంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఏమిటట? దేవా నీ గుడారముల్లో అతిథిగా ఉండదగినటువంటి వాడు ఎవడయ్యా? చాలా విశిష్టమైనటువంటి పదం కదా ఈ పదం. ముఖ్యంగా నేను మీకు తెలియచెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ గుడారం అనేటువంటి మాటకు హీబ్రూలో 2 పదాలను వాడారు. ఒక పదం ఏమిటి అనంటే గురి అని అన్నారు, GURY గురి అని అన్నారు. రెండోది GER గెర్ర అని అన్నారు. మన అందరికీ కూడా అతిథి అనంటే బాగా తెలుసు. అతిథి అనేటువంటి మాటకి మనం అందరం కూడా ఏమని చెప్తా ఉంటామనంటే, మన ఇంటికి వచ్చినటువంటి ఒక గెస్ట్ అంటే ఎలా ఉంటుంది? చాలా ప్రేమను చూపిస్తాం కదా. ఏంటి మొదటి రోజే వాళ్ళకి అందరికి కూడా ఏంటి చికెన్ తీసుకొస్తాం, మటన్ తీసుకొస్తాం, అసలు ఏమి కావాలంటే అది వండుతాం, పెడతాం. అంటే ఏంటి, ఆ విందును ఆరగించి కొద్దిసేపు గడిపి వెళ్ళిపోయేవాడు. కానీ హీబ్రూ భాషలో ఈ 15వ సంకీర్తనలో వ్రాయబడినటువంటి ఈ అతిథి యొక్క విశిష్టత ఏంటో తెలుసిన? అలా వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు దేవుని మందిరములోనికి. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండేవాడు అని అర్థం. అర్థమవుతుందా? గెస్ట్ అంటే మనకేంటనంటే, మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తున్నారంటే ఇల్లంతా శుభ్రం పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకి ఏం చేసి పెడదామా, వాళ్ళు ఎప్పుడు తిని ఆ తర్వాత ఓకే ఓకే అని చెప్పేసి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ విధమైనటువంటి ఆలోచనే. కానీ ఇక్కడ దావీదు ఉపయోగించినటువంటి ఈ గురి లేకపోతే గర్ అనేటువంటి పదానికి ఉన్న సంపూర్ణమైనటువంటి అర్థం ఏమిటనంటే, వాళ్ళు ఎల్లప్పుడూ దేవునితోనే ఉండేవాళ్ళు. ఇంకోటి ఇక్కడ ఏమిటి అనంటే, గుడారము అనేటువంటి మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి భౌతికంగా కనపడుతున్న ఈ గుడారము, రెండోది పరలోకములో ఉన్నటువంటి ఆ గుడారము. ఈ 2 గుడారాల గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం. అంటే ఇక్కడ ఈ గుడారములో ఎల్లప్పుడూ అతిథిగా అంటే ఎల్లప్పుడూ దేవునితో సహవాసముతో ఉండేవాడు. వచ్చిపోయే అతిథి కాదు. అర్థమైందా? వచ్చిపోయే అతిథి కాదు. అంటే ఏంటి, మీరు ఎప్పుడు కూడా ఇక్కడే ఉండి ఇక్కడే కాపురం చేయాలనేటువంటిది కాదు ఇక్కడ మాట. దేవునితో నిత్యము సహవాసం. ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నీ జీవిత యాత్రలో భూమి మీద నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవునితో ఎల్లప్పుడూ నువ్వు సహవాసం చేయగలిగేవాడుగా నీవు ఉండాలా. ఈ సహవాసం ఎక్కడికి తీసుకుపోద్దంటే, పరలోక పట్టణంలో నిత్యము జీవించి ఆ గుడారములో ఎల్లప్పుడూ ఉండేటట్లుగా చెయ్యాలి. వాడు ఎవడు అని అన్నాడు. అర్థమైందా? మొదటి వచనంలో చూసారా? వాడు ఎవడు? ఆ గుడారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? దానికి కొన్ని క్వాలిటీస్ చెప్పాడు. ఎవరు పడితే వాడు కాదట.
ఎవరు ఉండగలుగుతారు అక్కడ? ఏ మనుష్యుడు ఉండగలడు? ఆయనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి? అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటంట, నీ పరిశుద్ధ పర్వతం మీద, హోలీ హిల్ మీద ప్రభుత్వ నాత, మరి ముఖ్యంగా ఆ గుడారములో ఎవరయ్యా ఉండగలిగేవాడు అని అంటే 2వ వచనం దగ్గర నుండి చెప్తున్నాడు ఏమిటంట, అక్కడ అంటున్నటువంటి మాట, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మీరు ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఈ లోకములో మనకుండేటువంటివన్నీ అశాశ్వతములైనటువంటి, మనందరికీ కూడా బాగా తెలుసు. ఒక క్రైస్తవ జన్మను జన్మించినటువంటి బిడ్డలుగా ఉన్న మనము, బైబిల్ చదువుతున్న మనకి ఏది మనతో ఉండదు, ఏది మనతో రాదు అన్న విషయం కూడా మనందరూ తెలుసు. కానీ మన యొక్క పోరాటాలు ఏమిటి అనంటే, ఈ లోకంలో ఎలా సర్వైవ్ అవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఏమేం మర్చిపోతూ ఉంటాం అనంటే, యథార్థతలు మర్చిపోతాం, నీతిని మర్చిపోతూ ఉంటాం. ప్రియమైన వారులారా చూడండి, నీతి కలిగి హృదయపూర్వకముగా నిజాలు పలకటం అనేటువంటివి కూడా మర్చిపోతాం. పొద్దున లేచింది రాత్రి పడుకునేంత వరకు కూడా ఏంటి, చాలా అబద్ధాలతోటే కూడినటువంటి మనుషులు, అబద్ధపు మాటలు చెప్పుకుంటూనే బ్రతికే వాళ్ళే ఉన్నారు. వాళ్ళే సర్వైవ్ అవుతూ ఉంటారు. ఆ సర్వైవల్ వద్దు మనకి. అది ఉన్నా ఉపయోగం లేదు, లేకపోయినా ఉపయోగం లేదు. ఏంటి, నేను బాగా బతకాలి, నేను బాగా బతకాలి అని అనంటే, నా జీవితం ముందుకు సాగాలి అని అనంటే నేను నిజాలు పలకాలి. ఏంటి, నేను ఇవన్నీ కూడా కపటమైనటువంటి మనసుతో ఉంటూ చాలా పనులు చేసుకుంటూ పోతా ఉంటాను. అలాంటి వాడికి ఎక్కడ బ్రతుకుంటుందేమో కానీ పరలోకంలో ఆ గుడారంలో అవకాశము లేనే ఉండదు. ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ బ్రతుకుంటుంది? ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చు, ఇక్కడ ఏమైనా చెయ్యొచ్చు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. తర్వాత 2వ క్వాలిటీ ఏంటంట, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. నాలుక ఎన్ని ట్విస్టులు చేసిద్దో కదా. నాలుక మామూలు నాలుక కాదు కదా, ఇది భయంకరమైన ట్విస్టులు చేసింది. ఎప్పుడు ఉదయం లేచినది మొదలుకొని ముఖ్యంగా ఆ క్రైస్తవ మినిస్ట్రీస్లో, మిషన్ వర్క్లో, లేకపోతే ఈ సేవా వర్క్లో జీవిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా కనపడేటువంటిది కూడా అది. అర్థమవుతుందా? బయట అనేక ప్రదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసే దగ్గర కూడా కనపడేది కూడా అది. ఇంకా కొన్ని సమాజాల్లో కూడా కనపడేది కూడా అదే. ఎప్పుడు వాడి మీద వీడి మీద, వీడి మీద వాడి మీద ఏదో ఒక నింద మోపే పనిలోనే ఉంటారు. ఎందుకు? వీళ్ళ పప్పం గడుపుకోవటారు. ఈ గుడారం బాగుండాలి. భౌతికంగా మన ఇల్లు అనే గుడారం ఉందో చూసారా, ఆ గుడారంలో బాగుండాలనేటువంటి ఉద్దేశం. ఈరోజున ఇవన్నీ కూడా పరలోక పట్టణములో ఉన్న దేవుని గుడారానికి మనల్ని దూరం చేస్తాం. నాలుకతో కొండెములాడుతూనే ఉంటాము. అది ఎలాంటిదంటే, యాకోబు ఏమన్నాడు, అది చిన్నదైనను సరే ఎగిరిపడిద్దంట. ఏంటి, అడవిని తగలబెట్టేటువంటిదంట కదా. నాలుకే కదా ఇంట్లో ప్రతి ఒక్కరి ఆ కొంపలు అనేటువంటిది కూల్చేటువంటిది. సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే, పొరుగువాని మీద నింద మోపేవారుగా మనం ఉండదు. తర్వాత ఏమిటంట, 3వ విషయం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎవరినంట సన్మానించేది? నీచులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే ఆయనకు అసహ్యులుగా ఉంటారట. దేవుడెందు భయభక్తులు గల వారిని చూసినప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాడంట, సన్మానం చేస్తాడంట, గౌరవిస్తాడట. దేవుని బిడ్డలారా చూడండి, ఈ రోజున మనం అదే, వాళ్ళ అత్యధిక సన్మానమునకు పాత్రులు అని అంటాడు. ఎవరు? దైవజనులుగా ఉన్నవారు. వాళ్ళలో కొంతమంది భయం లేనోళ్ళు ఉన్నారు, భక్తి లేనోళ్ళు ఉన్నారు. దేవుడు అంటే అసలు ఏమాత్రం కూడా రెస్పెక్ట్ లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ నీ దృష్టికి ఇతడు యోగ్యుడు, ఇతడు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే అని తెలిసినప్పుడు నువ్వు చక్కగా సన్మానించటం అంటే శాలువాలు కప్పటం కాదు, దండలేయటం కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక దైవజనుడు అనేటువంటి ఒక గౌరవం, అది మన జీవితంలో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నారు కనుక. దేవుని బిడ్డలారా, అతడు ఇంకా ఏంటంట, నష్టము కలుగుతున్నా సరే మాట తప్పడంట, ఇచ్చిన మాట మీద నిలబడేవాడు. అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఏమిటి? ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఏమిటి? ఎవరి క్వాలిటీస్ ఇవన్నీ? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క క్వాలిటీస్ ఇవన్నీ. ఆ క్వాలిటీస్ కలిగిన వాళ్ళే ఆయన ఇంట్లో ఉంటారు. అర్థమైందా? ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని అంటే, ఆయన ఇంట్లోకి, పరలోకం అనేటువంటి ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని అంటే ఈ క్వాలిటీస్ లేకుండా ఆయన ఇంట్లో ఎట్లా నివాసం ఉండగలుగుతాం? ఆదామును అసలు ఆయన ఇంట్లో నుంచి ఎందుకు పంపించేశాడు? రోజు ఆదాముతో సల్లపూట, ఆదామా నువ్వు ఎలాగున్నావని మాట్లాడే దేవుడు, ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో, పాపము చేసిన వాడిని చూసినప్పుడు ఆయనకు అసహ్యం వేసి నా సన్నిధిలో నువ్వు ఉండకూడదని బయటికి పంపించేశాడు. దేవుని బిడ్డలారా, అందుకనే అప్పటి నుంచి ఏర్పడినటువంటి ఎడబాటు మళ్ళా తిరిగి కట్టబడి ఆ గుడారములోనికి మనం వెళ్ళాలి అని అంటే, అక్కడ అతిథిగా ఉండాలి అని అంటే మనలో ఈ లక్షణాలు అలవాటు చేసుకోవాలి. చివరిగా ఒకటే చెప్తాడు, తన ద్రవ్యము వడ్డీకియుడు, నిరపరాధిని జరుపుటకు లంచము పుచ్చుకొని ఈ ప్రకారము చేయబడి అన్నడు కూడా కదల్చబడనే కదల్చబడ. ఈ రోజును చూస్తే అనేక మంది భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా వడ్డీ వ్యాపారాలు చేస్తూనే ఉంటారు. మొన్న 3 వారాల కిందట ఎప్పుడో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనలు, చర్చి ఆరాధన, మొదట ఆరాధన అయిపోయినాక ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి, అయ్యగారు నా వడ్డీ వ్యాపారం బాగా సాగాలని ప్రార్థన చేయాలంటే, ఏం చేయాలి ప్రార్థన? ఇక్కడ ఏమో వేసే వడ్డీలకి ఇయ్యొద్దురా స్వామి అని చెబుతుంటే ఏం చేయాలి ప్రార్థన? సరేలే బాబు, నేను దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తాను. ఈ రోజున ఎలాగుంటారు అని అంటే, నిత్యము డబ్బు డబ్బు డబ్బు, లంచాలు పుచ్చుకుంటున్నారు. చేయవలసిన అక్రమము భయంకరంగా విస్తరించిపోయింది. అందుకనే నరకప్రాయులుగా అవ్వగలిగేటువంటి పరిస్థితి. నిన్న మేకాలో చెప్పినట్లుగా దేవుడు దయగలిగిన వాడు. అర్థమైందా? దేవుడు దయగలిగిన వాడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. మనం ఇప్పటి వరకు పొరపాట్లు చేసినా ఎప్పుడు కూడా ఆయన ఆ ప్రేమ కలిగినటువంటి హస్తాలతో నిన్ను నన్ను పిలుస్తూనే ఉంటాడు. సో మనం ఇప్పటి వరకు తెలియక అవివేకయుక్తమైనటువంటి కార్యములు ఏమన్నా మనం చేసినా, ప్రియులారా, ఆయన ప్రేమించే దేవుడు గనక పాపము దలుచు సుమి, పశ్చాత్తాపము పొందు సుమి. ఈరోజు పాట అదే కదా మనం పాడుకుంది. పశ్చాత్తాపడి ఆ గుడారములు అతిథిగా అంత గొప్పగా బ్రతకగలిగేటువంటి స్థితిని నువ్వు నేను పోగొట్టుకోవచ్చు. సరి చేసుకుందాం, చక్రపరుచుకుందాం. నేను యథార్థంగా ఉంటున్నానా లేదా, నీతిగా ఉంటున్నానా లేదా, నా నాలుగుతో కొండెములు చెప్తూ ఉంటున్నానా, ఇదేనా నా జీవితం, ఇదేనా నా బ్రతుకు? అలాగొద్దు. ద్రవ్యం వడ్డీకి ఇస్తున్నానా, లంచాలు పుచ్చుకుంటూ యథార్థమైన ప్రవర్తన లేకుండా నేను బతుకుతున్నానా అని ఒక్కసారి మనల్ని పరిశీలన చేసుకొని ఆ ప్రభు పాదాల మీద పడితే, ఆ తప్పిపోయిన కుమారుణ్ణి ఎలాగైతే ఆయన హక్కును చేర్చుకొని ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎంతో ప్రేమను పంచిన తండ్రి ప్రేమ కదా, ఆ ప్రేమను మనము కలిగి ఎల్లప్పుడూ పరలోకంలో జీవించాలి. అటు రీతిగా ఆ కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి మన అతిక్రమాలన్నిటినీ దేవుడు కడిగి వేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా దేవా, నీకు వందనాలు అయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడవు. మా జీవితాల్లో నాయన ఇదిగో
మేము నాయన 60 ఏళ్ళు బ్రతికిన, 70 ఏళ్ళు బ్రతికిన, 80 ఏళ్ళు బ్రతికిన, అంతకంటే తక్కువ వయసు బ్రతికిన మా చివరి యొక్క గురి యొద్దకే మేము పరిగెత్తుచున్నాము అని భక్తుడైనటువంటి పౌలు చెప్పినట్లుగా నీ గుడారములో అతిథిగా ఉండగలిగేవాడుగా నా తండ్రి మేము నా తండ్రి ఈ భూలోకంలో ఈ గుడారములో నిత్యము నా తండ్రి నీతో సహవాసము చేయవారముగా మేము ఉండటానికి సహాయం చేయాలి. సహవాసము చేస్తూ మాలో ఉన్నటువంటి అయ్యదుగో నా తండ్రి నీకు ఆయాసకరమైన మార్గములన్నిటిని వదిలివేసిన ఆయన నీకిష్టులుగా నీకు ప్రియులుగా జీవించటం మాకు నేర్పించమని అడుగుతూ ఉన్నాను. అయ్యా చేరిన ప్రతి ఒక్కరికి అయ్యదుగో నీ గుడారములో నా నుండి మొదలుకొని నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు అలాగనే మా సంఘ బిడ్డలందరూ కూడా నీ గుడారంలో అతిథిగా ఉండగలిగే కృప దయచేయమని అడుగుతున్నాను. అయ్యదు ఉదయకాలము నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి. వారి కుటుంబాలను దీవించండి, బిడ్డలను దీవించండి. వారు వెళుతున్న పని పాటల్లో తోడుగా ఉండి వారిని ఆశీర్వదింప చేయమని కోరుతున్నాను. ప్రత్యేకముగా నా తండ్రి ఈ రోజున బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. అయ్యా అదిగో నా తండ్రి తల వంచి ప్రార్థిస్తున్న బిడ్డలు, ఆన్లైన్లో ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డలు, అలాగనే నా తండ్రి ఇదిగో నాయన ఆన్లైన్లో ప్రార్థించుకుంటున్న ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు అందరి హృదయ వాంఛలను తీర్చి అయ్యా వారిని నీ కృపతో నాయన ఇదిగో ఆశీర్వదించి దీవింప చేయమని, ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపి నడిపించమని క్రీస్తు యేసు ఉన్నత నామములు అడిగి వేడుకుంటూ ఈ వారమంతా ప్రతి ఉదయమున నీ ముఖ దర్శనము చేసుకుని నిన్ను ఆరాధించుకోగలిగే భాగ్యమును మాకు ఇస్తూ మాకు శక్తినిచ్చి ఆత్మీయ నడిపింపును దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమింపము. మమ్మల్ని శోధనలోనికి పోనీయక నుండి తప్పింపము. రాజ్యమును, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నది. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసము తల వంచి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘానికి తోడుగా ఉండి మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.